జేసీ ప్రభాకర్ రెడ్డి ఫీడ్బ్యాక్ తో అన్నారా లేక తనకు తోచిందనేసారా? రాష్ట్ర ప్రభుత్వం గురించి జనం ఇలా అనుకుంటున్నారు అంటూ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగారు? దానిపై టీడీపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఇందుకే అసలు జేసీ ఏమన్నారు? అంత వివాదాస్పదం ఎందుకవుతోంది చూద్దాం. కొందరు వివాదం కోసం మాట్లాడుతూ ఉంటారు, మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోదామని వాయిస్ పెంచుతూ ఉంటారు. కానీ వాటన్నిటితో సంబంధం లేకుండా మనసులో ఏదుంటే అది మాట్లాడి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ తర్వాత టీడీపీలోకి మారినా వారి మాట తీరు మారలేదు. ఇబ్బందులు వస్తాయని తెలిసినా తగ్గకుండా మాట్లాడుతూ ఉంటారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాల విషయంలోనూ, నాయకుల్ని కంట్రోల్ చేయలేని విషయాల్లోనూ నిండు సభల్లోనే మీరు మారాలంటూ చెప్పేవారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న లోపాల గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేవారు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని కుండబద్దలు కొట్టారు. దీనివల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అభిప్రాయపడ్డారాయన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజల జేబులో నేరుగా డబ్బు పడేవని, కానీ ఇప్పుడు అలాంటి పథకాలు లేకపోవడంతో ప్రజలు నాయకులను తిడుతున్నారని అన్నారు జేసీ. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలవడం కష్టమని, ప్రజలు తమను నేరుగా విమర్శిస్తున్నారని ఆయన చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వైసీపీ, వామపక్ష పార్టీలు దీనిపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పింఛన్ల పెంపు మినహా నేరుగా డబ్బందే విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేది స్థానిక నేతలకు బాగా తెలుసని అంటున్నారు జేసీ. అయితే ఆయన ఉన్న వాస్తవం చెప్పారో లేక తనకు తోచిందన్నారో గాని తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించుకుని సక్సెస్ మూడ్లో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలంగా ఉంది. పైగా జేసీ మాట్లాడిన మాటలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. నిజానిజాల సంగతి పక్కన పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపుతున్నాయి.